నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది జనవరి 1కి చేసిన అమ్మవారండి. నాకు వీడియో అప్లోడ్ చేయడానికి కుదరక నేను చేయలేకపోయాను. ఇది ఆంగ్ల సంవత్సరం కదా, అంటే క్యాలెండర్ ఇయర్ కదా, అందుకని మేము డిఫరెంట్గా ట్రై చేసాము. చాక్లెట్స్ వాళ్ళే కనిపెట్టారు కాబట్టి అలా డిఫరెంట్గా ట్రై చేసాము. మేమైతే ముందుగా 3 ప్యాకెట్లు చాక్లెట్ తెచ్చుకొని 2 బిందెల్ని ఇలా స్టిక్ చేసుకొని చాక్లెట్స్ కలర్స్గా మెరూన్ అండ్ గోవా చాక్లెట్స్ని ఇలా 1 by 1 స్టిక్ చేసాము. ఇలా స్టిక్ అవ్వలేదు, అందుకని ఏం చేసామంటే ప్లాస్టర్ తీసుకుని ఒక ఆర్డర్లో లైన్గా స్టిక్ చేసేసుకున్నాము. అండ్ మనకి సైజ్ ఎంత కావాలో అంత ఇలా చేసుకున్న తర్వాత అక్కడ స్టిక్ చేసేసి కట్ చేసుకున్నాము. ఇంకా పడిపోకుండా మళ్ళీ ప్లాస్టర్ వేసాము. చూడండి, ఇలా పైన మెరూన్ లాంగ్ చాక్లెట్స్, తర్వాత గ్రీను, మళ్ళీ మెరూను, తర్వాత గ్రీను, పింక్ అండ్ కింద షేప్ ఫ్రాక్ లాగా రావాలని ఇలా అన్నీ ట్రై చేసాము. ఇంకా పైట కూడా సెట్ చేసుకున్నాము. పైట్ లాగా ఉంటే బాగుంటుందని. ఇదిగోండి, ఇది పైట ఇలా వేసుకుని ఫ్రంట్ నుంచి బ్యాక్కి మన పైట వేసుకున్నట్లా ఇలా స్టిక్ చేసాము. షేప్ మాత్రం చక్కగా వచ్చిందండి. మేము ఇంక ఎక్స్ట్రా ఏం యాడ్ చేయలేదు. ఎక్స్ట్రా ఉన్నటివి ఇలా కట్ చేసేసుకున్నాము. మనకి ఎంత కావాలో షేప్, లాంగ్ ఎంత కావాలో అంత. వారికి బాడీ షేప్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫేస్ పెట్టి నగలు సింపుల్గా వేసాము. చాక్లెట్స్ కనిపించాలి కదా, అందుకు సింపుల్గా ఒక నెక్లెస్ వేసేసి దానికి తాళిబొట్లు వేసేసాము. అండ్ హ్యాండ్స్ సెట్ చేయడం కొంచెం కష్టంగా అనిపించింది. ఇవి కొంచెం వెయిట్ ఉన్నాయి కదా, దానికి నిలవలేదు. సో మేమైతే థ్రెడ్స్ వేసి ఇలా స్టిఫ్గా బిందికి కట్టేసాము. సో అభయ హస్తాలు రైట్ పైకి, లెఫ్ట్ కిందకి ఇలా సెట్ చేసుకుని స్టిఫ్గా కట్టాము, జారకుండా. ఇదే కొంచెం కష్టం అనిపించింది. ఫైనల్గా అయితే మాకు చేతులు సెట్ అయిపోయాయి. ఎలాగో అలాగా సెట్ చేసాము. సో చూడండి, ఎన్ని దారాలు వేసి కడుతున్నాము. 2 హ్యాండ్స్కి దారాలు వేసి తిప్పి మొత్తం నడుంకి వచ్చేలాగా కట్టాము. ఫైనల్గా అయితే హ్యాండ్స్ ఇలా సెట్ అయ్యాయి. చూడండి ఎంత కష్టపడుతున్నామో. ఇలా హ్యాండ్స్ టైట్గా పట్టుకుని సరిగ్గా వచ్చేలాగా టైట్గా కట్టి నడుముకి దారం కట్టేసాము. నిలిచిపోయాయి. ఇంకా తల వచ్చేసరికి హెయిర్స్ విగ్ పెట్టాను. అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని డిఫరెంట్గా ట్రై చేశాను. లూజ్ హెయిర్స్ వదిలేసాను. చూడండి, ఫైనల్గా అయితే నగలు, చేతులు అన్నీ అయ్యాక ఇలా ఉంది. ఫేస్ కొంచెం లూజ్ అయింది, దాన్ని టైట్ చేస్తున్నాను. టైట్ చేసి వెనకల హెయిర్స్కి కనిపించేలాగా రిబ్బన్ వేస్తున్నాను. రిబ్బన్ వేసి ఇలా విగ్గు పెట్టేశాను. అంటే కొంచెం లైక్ బ్రిటిషర్స్ లాగా కనిపిస్తుందని వైట్ ఫేస్ చూస్ చేసుకుని హెయిర్స్ అన్నీ పెట్టేశాను. హెయిర్స్ పెట్టాక సింపుల్గా ఫ్లవర్స్ అయితే ఇచ్చాను. వెనకల సింపుల్గా పెట్టాను అనుకోండి, ఇలా వచ్చింది. ఎవరో అమ్మాయి కూర్చున్నట్టే ఉంటుంది మనం బ్యాక్ నుంచి చూస్తే. సో ఇంకా పాపడి బిళ్ళ పెట్టి ఆ సెట్కి వచ్చిన పాపడి బిళ్ళే పెట్టేశాను. సో ఇంకా చిన్నగా ఉందని పీటకి క్లాత్ వేసి పెట్టాము. ఫైనల్గా మా అమ్మవారు అయితే ఇలా వచ్చారండి. మా అమ్మవారు జనవరి రోజు డిఫరెంట్గా ఎలా ఉన్నారో చూసి లైక్ చేసి, కామెంట్ చేసి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.